ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా మీరంతా? మరి సండే స్కూల్ కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాను. మరి మనం స్టార్ట్ చేసుకుందామా? సండే స్కూల్కి అందరు రెడీగా ఉన్నారా? మీరంతా కూడా మనం ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని స్టోరీ చెప్తున్నాం. ఓకేనా? అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవాన్ని స్తోత్రాలనైనా, దేవా చిన్న బిడ్డలైనటువంటి మమ్మల్ని, దేవా చిన్న పిల్లలందరినీ మీరు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని ఎద్దుకు రానియుడి అని మీరు సెలవిస్తున్నారు ప్రభా. వారిని ఎత్తుకొని వారి మీద చేతులుంచి మీరు ఆశీర్వదించినటువంటి దేవుడు నాయన. అలాగే ఈ చిన్న బిడ్డలందరి కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ఇదే సండే స్కూల్ పరిచర్య కొరకే మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. నాయన పాడుకునే పాటల్లో, యాక్షన్ సాంగ్స్లో తోడుగా ఉండండి నాయన. అలాగే కథ ద్వారా కూడా ప్రభా చిన్న బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడుతురండి. ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా నీ మాటలు వినడానికి వాళ్ళ చిన్న హృదయంలో అంతరంగంలో మీ లోతైన కార్యాన్ని వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య అంతట్లో కూడా మీ సన్నిధిని, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్కోళ్ళు యాక్షన్ చేస్తారు, మరి మనం పాట పాడుకుంటూ యాక్షన్ చేస్తాం.
సరే పిల్లలు, ఇంకో పాట పాడుకుందాం మనము. జయము మనదే, యేసులో విజయం మనదే అనే పాట, ఇంకో పాట పాడుకుందాం. సరే పిల్లలు, ఇంకో పాట పాడుకుందాం. రంగు రంగుల లోకం వద్దన్న, తలుకు బెలుకు పాపం వద్దన్న అనే పాట పాడుకుందాం.
చివరిగా పిల్లలు హైలస్సా హైలస్సా అనే పాట పాడుకుందాం అండి. హాయ్ పిల్లలు, బాగున్నారా మీరంతా? మరి ఇప్పుడు వరకు చక్కగా పాటలు పాడుకున్నాం కదా. హలో స్వీటీ, లక్కీ, ఎప్పుడు వచ్చారు మీరు? ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా మీరు? ఏంటి స్వీటీ, లక్కీ వాయిస్ అంత వీక్గా ఉంది? అయ్యో లక్కీ, ఎందుకంత భయపడుతున్నావు? ఇది కరోనా గురించి జాగ్రత్తలు చెప్పడానికే ఈ బొమ్మను తీసుకొచ్చాను. అది కరోనా బొమ్మ కదా లక్కీ, ఎందుకు అంత భయపడుతున్నావు? స్వీటీ ఏంటి చెప్పు, గట్టిగా చెప్పు స్వీటీ. మరి వారంలో ఏమైందో చెప్పనా ఆంటీ? ఏమైంది స్వీటీ? వారంలో ఉంది కదా ఆంటీ, అది మన లక్కీకి వచ్చిందండి. అయ్యో నిజంగా ఆంటీ, లక్కీని దేవుడు ఎంత కాపాడారో తెలుసా? అన్ని దేవుడు సజీవంగా ఉండి తన తండ్రిని నడిపిస్తున్నాడండి. అందుకే ఆంటీ లక్కీ దాన్ని చూసి అలా అన్నాడు. అవునా స్వీటీ, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు? ఆంటీ, దేవుడు నిజంగా చాలా ప్రేమించాడు
ఆంటీ. అవును లక్కీ. ఎంతో మంది చనిపోతున్నారు ఆంటీ, కానీ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించారు ఆంటీ? అయ్యో లక్కీ, నువ్వేం బాధపడకాక, దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు బ్రతుకున్నావు, సజీవంగా ఉన్నావంటే దేవుడు పని చేయడం కొరకే ఆయన నిన్ను సజీవంగా ఉంచాడు లక్కీ. అర్థమైందా లక్కీ నీకు? మరి నేను చిన్నవాడు కదా ఆంటీ. అయినా చిన్నవాడమైనా సరే దేవుని పని మనము చేయొచ్చు లక్కీ. ఉదాహరణకు నీకు కొన్ని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా విను లక్కీ. ఓకేనా స్వీటీ? నువ్వు కూడా విను. పిల్లలు మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా జాగ్రత్తగా వినండి. నిజంగా మనం ఈ రోజు వరకు సజీవంగా ఉన్నామంటే యేసయ్య కృప మన మీద అధికంగా ఉందన్నమాట కదా. పోయిన వారు మనం ఏం కథ విన్నాము? మోషే కథ విన్నాం. మోషే ఏం చేశాడు మీకు చెప్పాను కదా, వాళ్ళ అమ్మ ఎక్కిపోయేదు, వాళ్ళ నాన్నగారేంటి, వాళ్ళ నాన్నగారి పేరేంటి? అమ్రామ్ కదా. అమ్రాము ఎక్కిపోయేదు. ఈ బొమ్మ మీకు కనిపిస్తుంది కదా, మోషేని నదిలో వదిలేసినప్పుడు మరి అది చూడండి, రాజుగారి కూతురు ఈ నదిలో ఉన్నటువంటి ఆ మోషేను తీసిందనమాట. అంటే లక్కీ వింటున్నావా? ఎందుకంటే మోషేని చంపమని మరి రాజుగారు పుట్టడంతోనే చంపమని ఆజ్ఞ వచ్చింది. తర్వాత మరి 3 నెలల వరకు దాచిపెట్టినాక మళ్ళా ఏమని వచ్చిందంటే నదిలో పారవేయండి అని వచ్చింది. అయితే మోషేకి పుట్టడంతోనే 2 మరణాలు తప్పినాయా లేదా లక్కీ? తప్పినాయి కదా, 2 మరణాలు తప్పినాయి కదా లక్కీ. అయితే మరి మోషేని ఎందుకు దేవుడు బ్రతికించాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడం కోసం, ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి విడిపించడం కోసం అనమాట. అలాగే మరి చిన్నవాడిని కదా అంటే నేను ఎలా దేవుని పని చేయగలను అంటున్నావు కదా లక్కీ. అయితే ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్కు చిన్నదని ఒక చిన్న అమ్మాయి ఉందన్నమాట. అయితే సిరియన్లు ఒకరోజు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చినప్పుడు ఆ ఇశ్రాయేల్కు చిన్నది నైమాన్ ఇంట్లో ఉంటే వాళ్ళకు పరిచయం చేస్తూ ఉందన్నమాట. అయితే ఇశ్రాయేల్ చిన్నది ఏమనుకుందో తెలుసా లక్కీ? స్వీటీ వింటున్నావా? ఏమనుకుందంటే, అమ్మో నా యజమానుడు ఎంతో బాధపడుతున్నాడు కుష్ఠవ్యాధితో, నా యజమానుడికి నేను గొప్ప శుభవార్త చెప్పాలి. నా దేశంలో ఇశ్రాయేల్ దేశంలో ఎలీషా ప్రవక్తున్నాడు, అక్కడికి వెళ్తే నువ్వు బాగుపడతావు అని చెప్పి ధైర్యం చేసి చెప్పిందనమాట కదా. మనం కూడా దేవుని గురించి చెప్పడానికి ధైర్యం తెచ్చుకొని అమ్మో ఇదిగో నీ పాపం పోవాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఇదిగో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని ఇశ్రాయేల్ చిన్నదాని వల్ల మనం ఇతరులకు సువార్త చెప్పాలి. ఇంకా చెప్పనా పిల్లలు, మోషేని దేవుడు మరణం నుంచి కాపాడాడు. అలాగే ఇంకో అతను కూడా బెన్సన్ అనే ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు అనమాట. ఆయన ఏం చేశాడంటే అతనికి ముందు చాలా మంది పిల్లలు ఉన్నారు. అయితే కూడా ఈ అబ్బాయి పుట్టినాక చాలా వీక్గా నీరసంగా ఉండేవాడు అనమాట. అయితే వాళ్ళ నాన్నగారికి ఈ అబ్బాయి అంటే అస్సలకి ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్ళ అమ్మకు చెప్పేవాడు, ఈ అబ్బాయి వద్దు, అసలు మన పిల్లవాడలాగే లేడు, అసలు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మన ఇంటి ముందు చెత్త కుప్ప ఉంటుంది కదా, పెంట దిబ్బ ఉంటుంది కదా, ఆ దెబ్బ మీద పడేసి అని వాళ్ళ అమ్మకు చెప్తా ఉంటాడు. పాపం అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. అయ్యో వద్దు అని అన్నా కూడా నువ్వు తీసుకెళ్ళి ఆ పెంట దిబ్బ మీద పడేస్తావా లేదా అని వాళ్ళ అమ్మని బాగా గట్టిగా అరిచేవాడు అనమాట. అలా అరుస్తుంటే వాళ్ళ అమ్మ భయపడిపోయి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బలవంతంగా పెంట కుప్ప మీద పడవేసి వస్తుంది. పగలంతా ఆకలి ఏడుస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ హృదయం కరిగిపోయి వాళ్ళ నాన్న లేనప్పుడు ఆ అబ్బాయిని తీసుకొచ్చుకుంటుంది అనమాట. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చేసరికి ఇంట్లో ఆ చిన్న బాబు ఉండేసరికి మళ్ళా కోపం వచ్చి మళ్ళా దిబ్బ మీద వేసిరమ్మంటాడు. అయితే అట్లా 2 సార్లు జరిగిద్ది. లాస్ట్కి వాళ్ళ అమ్మ నన్ను ఇంట్లో ఉండనిస్తే ఉండని, లేకుంటే లేదు, ఈ బిడ్డను తీసుకొని ఆమె వేరే చోటకి వెళ్ళిపోయింది అనమాట. నిజంగా ఆ చిన్న పిల్లవాడే గొప్ప దైవజనుడయ్యాడు. చూసారా, చిన్నప్పుడే మరణకరమైనటువంటి పరిస్థితి అనమాట లక్కీ. అయితే దేవుడు ఆ బెన్సన్ అనే దైవజనుడు కూడా కాపాడి ఆ దైవజనుడి ద్వారా గొప్ప పరిచర్య జరుగుతూ వచ్చిందనమాట. ఇంకా చెప్పనా స్వీటీ, మరి పాల్ యాంగిచో గారు ఉన్నారు కదా, ఇప్పుడు గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. అతని వెనక అతను రక్షించబడటానికి, అతను అంత గొప్ప సేవ చేయడానికి ఎవరో తెలుసా? కారణం ఎవరంటే ఒక చిన్నమ్మాయి వెళ్ళి అతనికి
సువార్త చెప్పింది. 6 నెలల్లో నువ్వు చనిపోతావయ్యా, ఇంక నువ్వు బ్రతకవు అని చెప్తే ఆ చిన్న పాప వెళ్ళి మరి కొత్త నిబంధన పుస్తకం ఇచ్చి యేసుప్రభు వారి గురించి చెప్పి అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. అతను వద్దు చేదరించుకున్న కోపపడినా కూడా మరలా ఆ పాప వచ్చి ప్రార్థన చేసేది. మరి చిన్నపిల్లలు ఇప్పుడు పరిచర్య చేస్తున్నారా లేదా? లక్కీ చేస్తున్నారు కదా? అవునా ఆంటీ? మరి నేను చిన్నవాడిని కదా ఆంటీ ఎలా చెయ్యను అని అంటున్నావు. స్వీటీ నువ్వు కూడా మనం చిన్నపిల్లలైనా కూడా దేవుని పరిచర్య చేయాలి. అర్థమవుతుందా పిల్లలు? లక్కీ నీకు దేవుడు కరోనా నుండి కాపాడాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలో నీ ద్వారా భూమి మీద దేవునికి అవసరం ఉంది. దేవుని పని చేయాలని దేవుడు కనుక ఉద్దేశం ఉంటే మనల్ని సజీవంగానే ఉంచుతాడు. మన ద్వారా ఆయనకి ఇక్కడ భూమి మీద ఏ పని కూడా లేదు అనుకుంటే దేవుడు తన యొద్దకు పిలుచుకుంటాడు అనమాట. అయితే పిల్లలు మరి మోషే ఏం చేశాడంటే, మోషే కొంచెం పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత మోషే ఏం చేస్తాడంటే, మరి ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటా ఉంటుంటే ఈ మోషే చూసి ఏం చేస్తాడంటే ఐగుప్తీయుని చంపి పాతి పెట్టేస్తాడనమాట. ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే అని అనుకుంటాడు. మనం కూడా అంతే కదా పిల్లలు, ఏదైనా దొంగతనం చేసినా తప్పులు చేసినా ఎవరన్నా చూస్తున్నారని ఇలా చుట్టూ చూసుకుంటూ ఉంటాం కదా. మోషే కూడా అలాగే చేస్తూ వచ్చాడు. అయితే మోషేకి ఏం కోపం వచ్చిందంటే, నా ప్రజలు కదా ఇశ్రాయేల్ ప్రజలు అని చెప్పేసి కోపం వచ్చి ఏం చేశాడు, ఐగుప్తుని చంపి దాచిపెట్టాడు. ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిద్దంటే ఫరో దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఒకరోజు మళ్ళా హెబ్రీలు ఇద్దరు కలబడుకొని ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. మోషే అక్కడికి కూడా వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా అనేసరికి, అమ్మో నా విషయం వీళ్ళకి తెలిసిపోయిందే అనుకున్నాడు, భయపడిపోయాడు. అంటే తప్పు ఏదన్నా చేస్తే ఎవరికైనా తెలిస్తేనే భయపడతాం. ఎవరికి తెలియదు అనుకుంటే మనం ఏం చేస్తాం, అస్సలకి భయపడం కదా పిల్లలు. మీరు కూడా అంతే కదా, ఏదన్నా తప్పు చేస్తే ఎవరైనా చూస్తే ఏం చేస్తారు, భయపడిపోతారు కదా. ఎవరు చూడట్లేదంటే అస్సలకి పాపం చేయడానికి తప్పు చేయడానికి భయపడం అనమాట. అయితే మోషే ఇప్పుడు ఆ విషయం తెలిసిందని భయపడిపోయి మరి మిద్యాని దేశానికి పారిపోతాడు. మిద్యాని దేశానికి వెళ్ళిపోయినాక అక్కడ ఒక ఇత్రో అని ఒక అంకుల్ దగ్గరికి వెళ్తాడనమాట. ఆ అంకుల్ కూతురులో ఒక కూతురు సిపోరాని వివాహం చేసుకొని అక్కడే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు మోషే. అయితే దేవుడు మోషేని గొర్రెలు కాసుకోవడానికి పిలిచాడా, బ్రతికించాడా అంటే కానే కాదు. అయితే మోషే పట్ల దేవుడికి ఒక ఉద్దేశము ఉంది. అయితే మోషే గొర్రెలు కాసుకుంటా ఉండంటే ఒకరోజు గొర్రెలు తోలుకొని ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఏం కొండ? ఆ కొండ అంటే హోరేబు కొండ దగ్గరకు వెళ్ళాడు అనమాట. అది దేవుని పర్వతం అని కూడా అంటారు. ఆ దేవుని పర్వతమైనటువంటి హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెలు కాస్తా ఉన్నాడు. అలాంటి మూమెంట్లో ఒక పెద్ద వెలుగు కనిపిస్తూ ఉంది. మనకి ఎక్కడన్నా మరి పెద్ద మంట కనిపిస్తే ఎలా ఉంటుంది, అమ్మో పెద్ద మంట అక్కడ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఒకసారి కొండను కూడా కాలుస్తూ ఉంటాం ముప్పు పెట్టి, మనం చూస్తూ ఉంటాం నైట్ టైంలో. అలాగే మోషేకి ఏం కనిపించిందంటే ఒక పెద్ద వెలుతురు కనిపిస్తూ ఉంది. ఆ వెలుతురు ఏంటో అని చూద్దామని వెళ్ళేసరికి చూడండి పిల్లలు, కనిపిస్తుందా మీ అందరికీ? కనిపిస్తుంది కదా, ఇక్కడ పెద్ద పొద కనిపిస్తూ ఉంది. ఈ పొద ఎట్లా ఉందంటే అగ్ని చేత కాలిపోతుంది, కానీ చెట్టు మట్టికి అలాగే ఉందన్నమాట. అంటే పొగ వస్తుంది, పెద్ద మంట వస్తుంది, కానీ చెట్టు మట్టికి కాలిపోవట్లేదు. ఈ పొద చూస్తూ ఉన్నాడు, చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి పొద ఇలా ఉంది, చెట్టు ఏమి కాలిపోవట్లేదే అని మోషే చూస్తూ ఉన్నాడనమాట. చూస్తూ ఉంటుంటే ఇంతలోకి ఒక స్వరం వినిపిస్తుంది, మోషే మోషే అని ఒక స్వరం వినిపిస్తుంది అనమాట. వినిపించినప్పుడు మోషే మోషే నువ్వు ఆ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు చెప్తాడు కదా. దేవుని మందిరం అంటే మనము చాలా పరిశుద్ధంగా చూడాలి. అయితే మోషేని దేవుడు చెప్పులు విడిచిపెట్టమంటే చెప్పులు అలాగే పక్కన పెట్టేస్తాడు. ఈ బొమ్మలో ఉన్నాయి కానీ మీకు సరిగా కనిపించవు. ఇక్కడ మరి చెప్పులు మోషే పక్కకు ఇప్పేస్తాడు అనమాట. చెప్పులు పక్కన పెట్టేసి ఇప్పుడు దేవుని స్వరం వినడం మొదలుపెట్టాడు. మోషే ఎందుకు నన్ను చిన్నప్పుడే మరి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, చచ్చిపోలేదే. మరి నదిలో వేసినప్పుడు మా అమ్మ అక్కడ కూడా నేను చచ్చిపోలేదే. దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడు? అమ్మని నాన్నని అందరినీ, అహరోన్ అన్నయ్యను, మిరియామక్కను అందరినీ వదిలేసి
నేను ఈ మిథ్యాన దేశానికి వచ్చాను, ఇక్కడ ఉన్నాను, నా ప్రజలను ఎప్పుడు చూడాలా అనుకుని మోషేలో రకరకాల ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. అయితే దేవుడు మోషేని దర్శిస్తా ఉన్నాడు. మోషే, నువ్వు ఇక్కడ గొర్రెలు కాసుకోవడానికి కాదు నేను నిన్ను బ్రతికించింది, ఇప్పుడు నా ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేల్ ప్రజలు, అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రజలందరినీ విడిపించాలి, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలంటే, అమ్మ బాబాయ్ ప్రభా నేను నత్తున్నయ్యా. మోషేకి ఏముంది లక్కీ? నత్తుంది కదా. అమ్మ బాబాయ్ నేను నత్తుంది కదా, నేను ఫరోతో ఎలా మాట్లాడాలి, నేను మాట్లాడలేను కదా. పిల్లలు మీరు కూడా సువార్త చెప్పాలి ఎవరికన్నా అంటే, అమ్మో నాకెక్కడ చేత అయింది అనుకుంటారు కదా. అని ఏసై గురించి యేసు వారిని ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు అని మన ఫ్రెండ్స్కి ఆ 2 మాటలు చెప్పలేమో మనం చెప్పగలుగుతాం కదా. అలాగే మోషే కూడా దేవుడు నువ్వు వెళ్ళాల్సిందేనయ్యా అంటే, లేదు ప్రభువా ఇంకా ఎవరైనా ఉంటే చూడు, నేనైతే వెళ్ళలేను, ఫరోతో నేను మాట్లాడలేను, అసలు నేను వెళ్ళిన వాడు నమ్మరు, చాలా చాలా సాకులు చెప్తా ఉన్నాడు. మనం కూడా సాకులు చెప్తాం కదా, ఇంట్లో ఏదైనా పని చేయమంటే నా వల్ల కాదు, వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అని చెప్పి సాకులు చెప్తా ఉంటాం. కానీ సాకులు చెప్పినా సరే దేవుడు మోషేని విడిచిపెట్టలేదన్నమాట. అద్భుతంగా దేవుడు మోషేని దర్శనమిచ్చి మాట్లాడి ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు నియమించుకున్నాడు. వెళ్ళమని చెప్తే ఒకరోజు ప్రభువా ఇక నీ మాట నేను వినకుండా ఉండలేను. అంతేకాదు మోషే ఏం చేస్తాడు తెలుసా, చేతిలో ఒక కర్ర ఉంది, కనిపిస్తుంది కదా పిల్లలు మీకు, మోషే చేతిలో ఒక కర్ర ఉంది చూడండి. ఆ కర్ర తీసుకొని మోషే కింద పడి అనడంతో ఏమొచ్చింది, ఆ కర్ర కింద పడేయడంతోనే ఒక పాము అయిపోయింది. మళ్ళీ దాన్ని తోకపట్టుకోమంటే అది మళ్ళీ కర్ర అయిపోయింది. ఒక అద్భుతం చేశాడు దేవుడు. మళ్ళా మోషే చెప్పాడు, మోషే నీ చెయ్యి ఈ గుండెల కాడ పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే ఇలా తీసేసరికి ఏమొచ్చింది, కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళీ మోషే మళ్ళీ నీ గుండెలు కట్టుకో అంటే మళ్ళా ఆ కుష్ఠరోగము పోయింది. అలాంటి అద్భుతాలు చేసి నా ప్రజలను నేను విడిపించుకుంటాను మోషే, నేను నీకు తోడై ఉంటాను, ఏం భయపడద్దు ఎల్లు అని చెప్పి చెప్తాడనమాట. సరే మరి నెక్స్ట్ వారము మోషే ఫరో దగ్గరికి ఎలా వెళ్తాడో, ఏమేమి అద్భుతాలు చేస్తాడో వచ్చే వారం అందరం కూడా విందాం. సరేనా లక్కీ? సరే ఆంటీ. స్వీటీ సరేనా? మరి సరే ఆంటీ. దేవుడు మిమ్మల్ని మరి కథ ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు? ఇక్కడ నుంచి నేను కూడా దేవుడికి లోబడి ఉంటానండి. వెరీ గుడ్. నువ్వు స్వీటీ? ఆంటీ నాకు కూడా ఆయన కనుక ఏదైనా అనుకోండి. వెరీ గుడ్ స్వీటీ. ఇస్రాయేల్ సింగడానికి వల్లే నేను కూడా ఆయన స్వార్థ చేస్తానండి. వెరీ గుడ్. పిల్లలు మరి మీరు కూడా అలాంటి ఆశ కలిగి ఉన్నారా? దేవుడు మీకు సహాయం చేస్తాడు. కరోనాను చూసి మనము భయపడద్దు. లక్కీ ఫస్ట్ భయపడ్డాడు కదా, మనం ఎవ్వరం కూడా భయపడకూడదు. భూమి మీద ఉంటే ఆయన పని చేద్దాం. ఒకవేళ మనల్ని ఇష్టమై దేవుడు పిలుచుకుంటే వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ వేవ్ మళ్ళీ పిల్లలకు వస్తుంది అంటున్నారు కదా, మనం ఏం భయపడకూడదు. అర్థమవుతుందా పిల్లలు? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. లక్కీ స్వీటీ మోకరించండి. ప్రేమ నమ్మకం వల్ల ప్రియ పరలోకి తండ్రి మీ స్తోత్రాలైనా తండ్రి మరి దినోత్సవం రేసుల పాత్రలో మీరు సహాయం చేస్తూ వచ్చారు దేవా. నిజంగా మోషేని, బెన్సన్ గారిని, కాలేజో గారిని, ఇస్రాయేల్ చిన్నదిని వారు చిన్నవారైనప్పటికీ కూడా నిజంగా మీ పని కొరకే వారిని మీరు బ్రతికించుకున్నారు, సజీవంగా వచ్చారు ప్రభావ. మోషేని కూడా మరణం నుంచి తప్పించి మీ ప్రజల కొరకు నిలబెట్టుకున్నారు. అలాగే మా చిన్నపిల్లలు కూడా రాను దినాల్లో వాళ్ళు మీకు మంచి సైనికులుగా, పాటుపడే మంచి వ్యవసాయకులుగా, సేవకురాలుగా లేకపోయినట్లుగా నీ పని కొరకే వాళ్ళని సిద్ధపరచండి ప్రభావ. వారి పట్ల నీ చిత్తం ఏమైందని ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోగలుగుతూ సహాయం చేయమని, ఈ పరిచర్యకు మీరే నీరు కట్టి ఫలితంలోకి తీసుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. లక్కీ స్వీటీ పిల్లలందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.